ఏంటి ఈ మన దగ్గర బొమ్మల సత్రము చాలా డేంజర్ ఏరియా అమ్మ. ఖచ్చితంగా ఎవరు బండి నడిపినా కూడా నడిపే వ్యక్తి తర్వాత చూడు బోర్డులో మనకాడ వెనకాల కూర్చుని చూడు హెల్మెట్ పెట్టినారు. పెట్టుకుంటే మీరు క్షేమంగా ఎదుగుతారు. కొంత బ్లాక్ స్పాట్ ఏరియా మనము వెనకాల కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకుని పోయినారు అనుకోండి, మనము క్షేమంగా ఇంటికి వెళ్తాము. లేకుంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ వేయకుండా తలకు దెబ్బలు తిని ముక్కు నుంచి చెవులకు రక్తం వస్తే ప్రాణంగా సీట్ పెట్టుకోకపోతే అది 30 లక్షల కారణం, కోటి రూపాయల కారణం. కానీ సీట్ బెల్ట్ లేకుంటే ఏం ఓపెన్ కాదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏం ఓపెన్ అవుతుంది. చాలామంది కార్లో కూర్చుంటే డ్రైవర్ పెట్టుకుంటారు, నాకెందుకు అని చెప్పి సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు. అవునా కదా, అది తప్పు. డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా చెప్పాలా. పక్కనున్న వ్యక్తి తర్వాత వెనకాల కూర్చునే వ్యక్తి కూడా 4 వీలర్స్లో కూర్చునే వ్యక్తులు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎలుగులు ఓపెన్ అవుతుంది. ఏమైనా యాక్సిడెంట్ అయిపోయి మిస్టేక్ ఓకేనా. తర్వాత ఖచ్చితంగా బండి లైసెన్స్ పెట్టుకోవాలా. అలాగే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఓకేనా, బండికి ఇన్సూరెన్స్ లేదనుకో ఎక్కిన యాక్సిడెంట్ జరిగితే ₹1 ఇన్సూరెన్స్ రాదు. అలాగే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడిపే వ్యక్తికి కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుంటే ₹1 కూడా ఇన్సూరెన్స్ రాదు. ఓకేనా, మీకు ముందే చెప్తున్నా. అలాగే మైనర్ పిల్లలు ఆడపాప కానీ మోగి పిల్లడు కానీ ఎవరు నడిపినా కూడా చట్టరీత్యా నేరము. అలాగే యాక్సిడెంట్ అయితే అప్పుడు ఖచ్చితంగా మైనర్ పిల్లల మీద కేసు కడతాము. అలాగే మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేసి చనిపోతే ఆ బండి ఓనర్ ఉన్నారు, అది తీరిపోతారు. అది సుప్రీంకోర్టు గైడెన్స్, మనం మాట్లాడడం కాదు. ఓకేనా, అలాగే దయచేసి మీరు ఎప్పుడైనా కానీ సైకిల్ కానీ మీ బైక్ కానీ 4 వీలర్ కానీ లేనప్పుడు ఆటోలో పోతారు. ఆటోలో పోయినప్పుడు అట్లా ఓవర్ పోకూడదు. ఎక్కువ మంది కూర్చొని పోయినా అనుకోండి, అట్లా పోయి చూడు అక్కడ యాక్సిడెంట్ అయితే చనిపోయింది ఒక ఆయమ్మ. ఇప్పుడు కూడా ఆటోలో కూర్చోబెట్టి ఇంటికి పంపించాను. ఇలా ఫోటో తీసి సీన్కి వచ్చాను. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఓవర్లోడ్లో కూర్చొని పోతండి. మీ ప్రాణాల మీద ఆశ ఉంటే మీరు ఓవర్లోడ్ ఉన్న ఆటోలో కూర్చోతండి. ఓకేనా, ఇంకా తర్వాత దయచేసి ఎగ్జామ్స్ వస్తున్నాయి అమ్మ. మీరు ఎగ్జామ్స్ రాసి ఇచ్చారు. ఓకే, మీరు చూడు మీ డాడీతో వచ్చారు. మీరు ఖచ్చితంగా